సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. నవీన్ పోలిశెట్టి అన్న అయితే దించి పడేశాడు మూవీ అయితే. ఆయన డ్రెస్సింగ్ సెన్స్కి ఆయన కామెడీ టైమింగ్కి పిచ్చెక్కిచ్చేశాడు. జాతిరత్నాల తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చినందుకు హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. ఇదైతే మనశంకర్ వరప్రసాద్ ఈ సంక్రాంతికి విన్నర్గా నిలిచింది. దాని తర్వాత సెకండ్ విన్నర్ ఏదైనా ఉందంటే అనగనగా ఓ రాజు నవీన్ పోలిశెట్టి గారు నేను చెప్తున్నాను. చాలా బాగుంది ఈ మూవీ. ఇంకా పెద్ద హీరోకి పడుంటే ఇంకా బాగుంది. నవీన్ పోలిశెట్టి గారి దర్శకత్వంలో ఇదే మూవీ ప్రభాస్ అన్నకు పడుంటే ఇంకా బాగుంది అన్న. చాలా బాగుంది మూవీ అయితే. కామెడీ టైమింగ్ అయితే నవ్వి చంపేసాడన్న. చాలా బాగుంది అసలు. టికెట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిల్మ్ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే 100% చూడాల్సిన మూవీ. నవీన్ పోలిశెట్టి అన్న నేను ఫ్రెండ్స్ మీకు ప్రూఫ్ కావాలంటే ప్రొడ్యూసర్ గారు కూడా మా ఫ్రెండే. చూడండి సితార్ ఎంటర్టైనర్ నాగవంశీ గారు నవీన్ పోలిశెట్టి అన్న గారికి ఫోన్ చేద్దాం అనుకుంటాను కానీ వద్దులే, ఆయన బిజీగా ఉన్నారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి చూడాలన్నా చాలా చాలా బాగుంది. ఈ మూవీ విన్నర్గా నిలుస్తుంది 100%. ప్రతి ఒక్క ఆడియన్స్ ఒక్క బ్యాడ్ రివ్యూ కూడా లేదన్న. ఈ 2026లో గుడ్ రివ్యూ వచ్చిన మూవీ ఏదైనా ఉందంటే అనగనగా ఒక రాజు. చాలా బాగుంది మూవీ అయితే. మా ఊర్లో ఉంటుంది పొట్టేలు పొట్టి, ఇక్కడ ఉంది నవీన్ పోలిశెట్టి అన్నట్టు చాలా బాగా తీశాడు మూవీ అయితే. చాలా బాగుంది. చిట్టి ఉంటుంది ఇందులో. బుల్రాజ్ క్యారెక్టర్ ఉంటాడు. బుల్రాజ్ అయితే నవ్వించి చంపించేశాడన్న. ఒకటే చెప్పాలంటే డ్యాన్స్ అయితే కిక్కెక్కిచ్చాడన్న. భీమవరం బాల్మా బాధ తీసుకుందాం అన్నట్టు ఆ డ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోయింది నాకైతే. చాలా చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి చూడండి. కుమ్మి పడేశాడు నవీన్ పోలిశెట్టి అన్న. నిజంగా చెప్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, ఈ సినిమా నవ్వి చెప్తా. అందరూ నవీన్ పోలిశెట్టి గారి సినిమా కామెడీనే ఉంటుంది అనుకున్నా. ఇందులో 2 ఫైట్లు కూడా ఉన్నాయి. మనో డ్యాన్స్ చేసినట్టు ఏమన్నా డ్యాన్స్ ఉంటుంది భయ్యా, ఎక్సలెంట్ ఉంటుంది భయ్యా. ఆయన మేనరిజం మొత్తం టోటల్గా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మన చిరంజీవి గారి సినిమా తర్వాత మన అనగనగా ఒక రాజు మూవీ 100% సెకండ్ ప్లేస్లో నిలుస్తుంది. 200% ఈ సెకండ్ ప్లేస్లో నిలుస్తుంది. సంక్రాంతి బరిలో 100%. ఈ సినిమా మాత్రం చాలా చక్కగా ప్రతి ఒక్కరు నవ్వి, స్టోరీ మాత్రం రొటీను. ఆయన మారి డైరెక్టరు, ఆయన ఎక్కడ డైరెక్టరో కానీ ఎక్సలెంట్ భయ్యా. పంచి ఫస్ట్ హాఫ్ మాత్రం నవ్వి చాలి. ఇందులో లాగులు గీగులు ఏం లేవు. సూపర్ ఉంది. జై హింద్. ఇప్పుడే అనగనగా రాజు మూవీ చూశాను బ్రో. చాలా బాగా అనిపించింది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్లో ఫస్ట్ వే ఫన్గా తీసుకున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ డ్రైవ్ ఉంది. చాలా బాగుంది సినిమా. అంటే తను ఏదైతే స్టోరీ తీసుకున్నాడో ఆ స్టోరీ మీద చాలా బాగా అనిపించింది సినిమా. ఎక్కడ కానీ మనకు కొన్ని పంచెస్ పేర్లేదు, బట్ ఫన్ అయితే బాగా జనరేట్ అయింది ఫస్ట్ హాఫ్లో. సాంగ్స్ కూడా బాగున్నాయి. 2 సాంగ్స్ చాలా బాగా అనిపించాయి. మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ వాళ్ళు తీసుకున్న విధానం చాలా బాగా అనిపించింది. నాగవంశీ గారు ఎప్పటి నుంచో సంక్రాంతికి హిట్ కొడదాం అనుకొని బాగా ఉన్నారు. ఈసారి హిట్ కొట్టేశారు నాగవంశీ గారు. దానికి మీకు కంగ్రాచులేషన్స్. అండ్ సినిమా చాలా బాగా అనిపించింది. ఎక్కడ బ్లాక్ లేదు. మీనాక్షి గారు చాలా బాగా చేశారు. ఎవరి పరిధిలో వాళ్ళు చాలా బాగా అనిపించారు. బట్ నవీన్ పోలిశెట్టి 1 man షో అనుకోవచ్చు. తన డైలాగ్స్ కానీ పర్ఫెక్షన్ కానీ ఎక్కడ ఫన్ కావాలి, ఎక్కడ ఎమోషనల్ కావాలని తన పరిధిలో చాలా బాగా నటించారు సినిమాలో. చాలా చాలా బాగుంది. సంక్రాంతికి ఒక మంచి హిట్ అనుకోవచ్చు ఈ సినిమా. చాలా బాగా అనిపించింది. ఎక్కడ లాగ్ లేదండి. సినిమా మంచిగా చూసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఫ్యామిలీతో కూడా రావచ్చు మీరు. సినిమా థియేటర్లో మొత్తం ఇవే నవ్వులు కనిపిస్తాయి. నవ్వి నా కడుపంతా పోయింది. అసలు ఇంకా నవ్వుతూనే ఉన్నాను. అలా నవ్వుకుంటారు ఫుల్గా ఈ సినిమా చూస్తే మాత్రం. నవీన్ పోలిశెట్టి గారు మీకు ఇట్టు పడింది. భీమవరం బాలుమా బాగా మెచ్చిపోదామా సినిమా ఇట్టు కొట్టేమా. అనగనగా ఒక రాజు సినిమా ఇట్టు పడింది అన్న. కంగ్రాచులేషన్స్ అన్న. మీ యాక్టింగ్కి, మీ కామెడీ టైమింగ్స్కి వేరే లెవెల్. ఒకప్పుడు జాతిరత్నాల సినిమా ఎంత నవ్వుకున్నామో ఒక 10 మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. నవీన్ పోలిశెట్టి గారు మీకు ఇట్టు పడింది. ఈ సినిమా డైరెక్టర్ మ్యారీ గారు కంగ్రాచులేషన్స్. సూపర్ డూపర్ హిట్. ఈ సంక్రాంతి విన్నర్ మూవీ ఏదంటే అనగనగా ఒక రాజు. ఇది పిక్స్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇక ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అంటే అనగనగా ఒక రాజు. ఇది నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఇది బల్లగా చేయి గుద్ది చెప్తున్నా. సినిమా కామెడీ పరంగా ఇట్టు కొట్టే మూవీ సంక్రాంతికి ఏదంటే అనగనగా ఒక రాజు. నవ్వి నా చెమటలు పడిపోయినాయి. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్. సినిమా మాత్రం కేక. నిన్న ఒక సినిమా హిట్ అయింది, మొన్న ఒక సినిమా హిట్ అయింది, ఈరోజు ఒక సినిమా హిట్ అయింది. ఓవరాల్గా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ పాలిటిక్స్. అంటే ప్రజలకు ఏం చేద్దాం, అదే డెవలప్మెంట్ ఎట్లా చేద్దాం, స్కూల్స్ కానీ వాటర్ కానీ అనేదే సెకండ్ హాఫ్ మొత్తం. ఫస్ట్ హాఫ్ మొత్తం సాంగ్స్, మీనాక్షి యాక్టింగ్ అని, వెనకాల వాళ్ళు సెలబ్రిటీస్ అందరు యాక్టింగ్ కానీ సూపర్ ఉంది. అట్లా అనగనగా ఒక రాజు
సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉందన్న. హీరో గారికి మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే జాతిరత్నాల సినిమా ఎంత హిట్ కొట్టిందో ఈ సినిమాకు యూత్ఫుల్ హీరో అని చెప్పొచ్చు. అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కొత్తగా తీసిండు హీరో గారిది ఒక డిఫరెంట్గా. కామెడీ మాత్రం చాలా కొత్తగా చూపించిండు, ఒక డిఫరెంట్గా చూపించిండు. ఎక్కడ కూడా బోర్ లేదు. అంటే ఆయన ఛానల్ నుంచి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టాలని కూడా ఈ సినిమా నుంచి బ్లాక్ బస్టర్ కొట్టి చూపించిండు. డైరెక్టర్ గారు కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ సినిమా నుంచి మళ్ళీ మీరు ఒక కామెడీ ఒక 3 hours కూర్చోబెట్టేసి థియేటర్లో అంత బాగా చూపించారు. అంటే ఎక్కడ మనకి ఎక్కడ బోరింగ్ అనేది ఏడ కూడా లేదు. ఇది మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇది కామెడీ అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిపోతారు. పెట్టిన డబ్బులు మాత్రం ఎక్కడ లాస్ అనేది ఉండదు. సినిమా మాత్రం మంచి హిట్ సినిమా. ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్. అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారి సినిమా నేను ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాను. నేనైతే సినిమా త్రూ అవుట్ తరోగా ఎంజాయ్ చేశా, మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యా. నవీన్ గారు ప్రామిస్ చేసినట్టే త్రూ అవుట్ ద ఫిలిం మంచి కామెడీ ఉంది. జాతి రత్నాల తర్వాత ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాలో దాన్ని మించిపోయి ఉంది. యాడెడ్ బోనస్ మీనాక్షి చౌదరి గారు క్యూట్నెస్, గ్లామర్, తర్వాత పాటల్లో ఆవిడ డ్యాన్స్, ప్లస్ నవీన్ పోలిశెట్టి గారికి ఈక్వల్గా కాంపిటీషన్తో మంచి కామెడీ పండించారు ఆవిడ సినిమాలో. సో హ్యాట్స్ ఆఫ్ వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో నెగిటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ మేబీ కొంచెం అక్కడక్కడ మీకు బోర్ అనిపించచ్చు స్టోరీ నరేషన్ వల్ల, బట్ అంతకు మించి ఇంకా సినిమాలో ఎక్కడ నెగిటివ్స్ అయితే ఏం లేవు. ఈజీగా 3.5 ఇస్తాను నేనైతే రేటింగ్. హ్యాపీగా వెళ్ళి సంక్రాంతి సినిమా ఎంజాయ్ చేయండి. శంకర వరప్రసాద్ సినిమా తర్వాత మంచి హిట్ కొట్టిన సినిమా మన నవీన్ అన్న అనగనగా ఒక రాజు. భయ్యా ఈ సంక్రాంతికి రాజు అనగనగా ఒక రాజు. ఈ సినిమా ఏముంది భయ్యా సినిమా చూస్తున్న సేపు అనగనగా ఒక రాజు సినిమా చూస్తున్న సేపు థియేటర్లో నవ్వులు. ఈ సంక్రాంతి పండగ మీరు మీ బంధువులతో కానీ, ఫ్యామిలీలతో కానీ, స్నేహితులతో కానీ ఎవరితో అయినా మీరు హ్యాపీగా ఉండాలంటే ఒక 2-3 గంటల సేపు మీరు ఆనందంగా నవ్వుకోవాలంటే ఒక్కసారి మీరు ఈ సినిమాకి రండి భయ్యా. మీరు ఇంకా ఈ సంక్రాంతికే కాదు ఎప్పుడు ఇంకా జన్మలకి ప్రతి సంక్రాంతికి ఈ సినిమా మీకు గుర్తుండిపోద్ది. అన్న నవీన్ పోలిశెట్టి అన్న, నువ్వు ప్రతి సంక్రాంతి పండగకి ఇలాంటి సినిమాను తీయాలన్నా. సంక్రాంతికే కాదు ప్రతి పండగకి నవీన్ పోలిశెట్టి అన్న ఇలాంటి సినిమా తీయాల్సిందే. థియేటర్ నిండా పండగ తేవాల్సిందే అంతే. సినిమా చూస్తున్న సేపు ఎక్కడ కూడా కాస్త కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బోరే కొట్టలే అసలు. నిజంగా పోయా సినిమా మాత్రం వేరే లెవెల్. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కా అంతే. ఈ సినిమాను దయచేసి 2 తెలుగు స్టేట్లు వేసారంటే 1000 కోట్లు గ్యారంటీ. కాబట్టి ఈ సంక్రాంతి పండగకి రాజు అనగనగా ఒక రాజు.